హాయ్ మామ అందరికి. ఇప్పుడే సిటీఆర్ఎల్ మూవీ చూసా. ఈ మూవీలో మంచి మెసేజ్ ఉంది. రీసెంట్ జనరేషన్లో ఏ బాగా యూస్ చేసే వాళ్ళకి ఆ ఏ ఎంత డేంజరో ఈ మూవీ చూస్తే అర్థమవుతుంది. ఇంకా ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటంటే 5 years లవ్ తర్వాత బ్రేకప్ అయిన ఒక ఫేమస్ యూట్యూబర్ అయిన మన హీరోయిన్ ఆ పెయిన్ నుంచి బయటికి రావడానికి ఒక ర్యాండమ్ కామెంట్ చూసి సిటీఆర్ఎల్ అనే ఏ వెబ్సైట్ లో రిజిస్టర్ అయ్యిద్ది. ఆ ఏఐతో కన్వర్జేషన్ స్టార్ట్ చేస్తుంది. ఆ కన్వర్జేషన్ లో ఏం మాట్లాడింది, ఆ కన్వర్జేషన్ తర్వాత ఏం జరిగింది అనేది ఈ స్టోరీ లైన్. ఇంక ఈ మూవీలో ప్లస్ పాయింట్స్కి వస్తే అనన్య పాండే యాక్టింగ్ చాలా బాగా చేసింది. ఆ ఏఐ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అదే మూవీకి ప్లస్ పాయింట్. ఇంకా మనం ఈ మూవీ చూస్తే ఎడిటింగ్ వర్క్ కూడా చాలా బాగా చేశారనిపిస్తుంది. ఇంక ఈ మూవీలో నెగిటివ్ విషయానికి వస్తే బీజిఎం కొంచెం స్లోగా ఉందనిపిస్తుంది. తెలుగు డబ్బింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ మూవీ కొంచెం లాగ్ అనిపిస్తుంది. స్లోగా స్టోరీ స్టార్ట్ అయ్యిద్ది. లాస్ట్ 30 minutes అయితే మూవీ చాలా బాగుంటుంది. అండ్ కొన్ని రిపీటెడ్ సీన్స్ కనిపిస్తాయి, అవి కొంచెం చిరాగ్గా అనిపిస్తాయి. ఓవరాల్గా మూవీ అయితే బాగుంది. చూసిన వాళ్ళు ఉంటే ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.